ఏయ్ డార్లింగ్, ఏంటి బైక్ మీద వచ్చా? ఇంతకీ మా నాన్నకి ఫోటో ఇచ్చావా లేదా? అవును, సైడ్ కొట్టడం ఎలా జరిగింది? ఏంటి ఇది కూడానా? నెక్స్ట్ ఇంకోటా? నీ ఓపిక మెచ్చుకోవాలయ్యా బాబు. గాడ్, చూసే ప్రతి అమ్మాయిలో తన్నే వెతుకుతున్నానని అర్థమైంది. ఇంట్లో చెప్పలేకపోతున్నాను, తనకి ఎలా చెప్పాలని అర్థం అవట్లేదు. అవును, నాకు ఒక డౌట్. ఏంటి? ఒక అమ్మాయిని ఎలా ఫైనల్ చేస్తావు? అదే షీఈస్ ద వన్ అని. ఇప్పుడు 20 పెళ్లి చూపులు చూస్తున్నాను కదా, దాంట్లో టాప్ 10 సెలెక్ట్ చేసి ఫస్ట్ది. ఓ, టాప్ 10 డిసైడ్ అయితే అందులోంచి టాప్ 1 సెలెక్ట్ చేస్తావు అనమాట. అంతే. నీ టాప్ 10 ఫుడ్స్ చెప్పు. బిర్యానీ ఇష్టం, చికెన్ నూడిల్స్ భలే ఇష్టం, మిర్చి బజ్జీలు, చాయ్, సమోసా. మోస్ట్లీ నీ టాప్ 10 ప్లేసెస్ చెప్పు. ఫస్ట్ హైదరాబాదే, సెకండ్ అయితే శాన్ ఫ్రాన్సిస్కో, థర్డ్ అయితే న్యూయార్క్. యాక్చువల్లీ ఫస్ట్ ఇలా సడన్ గా అడిగితే ఎలా చెప్తాం? మై టాప్ 10 ప్లేసెస్: ఖజురహో, కొడైకనల్, అరకు, వెనిస్, కాశ్మీర్, లోనావాలా, గోవా, న్యూయార్క్, ఊటీ. టాప్ 1 ఇస్ ప్యారిస్. సినిమాలు చూస్తావా? బాగా చూస్తాం, అక్కడ అదే కదా ఎంటర్టైన్మెంట్. 3 to 3.75 రేటింగ్ ఉంటే చూసేస్తావు కదా. అక్కడ అంతా అంతే కదా. అనుకున్నానులే. ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది, ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసేస్తావు. ఎలా చెప్తున్నావు? సొంత ఒపీనియన్ నీకు లేకపోయినా ఉన్నారుగా నీ చుట్టూ చెప్పడానికి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ కలిసి నీకు చెప్తారు కదా. బెస్ట్ రేటింగ్ అమ్మాయి దొరుకుతుందిలే, డోంట్ వరీ. చాలాసేపటి నుంచి సీరియస్ గా మాట్లాడుతున్నాం. మన లైట్ అన్నట్టు ఒక క్వశ్చన్ అడుగునా? క్వశ్చనా? వద్దా? సరే అడుగు. డు యు లైక్ సన్ రైజ్ ఆర్ సన్సెట్? నాకు సన్ రైజే ఇష్టం. ఎందుకు? పొద్దున ఫ్రెష్గా రెడీ అయి వెళ్తే ట్రైన్లో మంచి సీట్ దొరుకుతుంది, హ్యాపీగా కాఫీ తాగుతూ వెళ్ళిపోవచ్చు. నాకైతే సన్సెట్ ఇష్టం అబ్బా. ఎందుకో? ఆ తర్వాతే రాత్రి వస్తుంది. ఒక అమ్మాయి అబ్బాయి మధ్య మాటలు ఇంట్రెస్టింగ్ గా ఉండాలంటే కొంచెం డర్టీ మైండ్ ఉండాలి. Do you have a dirty mind? ఏంట్రా అలా చూస్తున్నావు? మరి నువ్వేంటి అలా చూస్తున్నావు? అక్కడేమో పెళ్లి చూపుల అమ్మాయిని ఎలా చూస్తుంటావు, ఇక్కడేమో దయ్యంలో ఈ అమ్మాయిని ఎలా చూస్తున్నావు. ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా? పిల్ల పెళ్లి చూపుల ఏదో ఒకటి డిసైడ్ అవరా. పిల్లేరా, పెళ్లి చూపులు ఆపేద్దాం. సరే ఇంట్లో చెప్తాం పదరా. అది కాదు, 20 సంబంధాలు చూద్దాం ఫిక్స్ అయ్యారు, ఇప్పుడు చెప్తే బాగోదేమో. రేయ్ సరే ఓ పని చేయరా, మీ అమ్మాయిని సెలెక్ట్ చేయి, మీ ఇంట్లో వాళ్ళకి సెలెక్ట్ చేస్తారు, బాగుంటుంది. అమ్మమ్మ వద్దు, కరెక్ట్ కరెక్ట్. అందుకే అందరికి చెప్పకపోయినా ముందు అమ్మకి చెప్పు. సరే అదా దారా. హర్ష, పెళ్లికి యూఎస్ నుంచి ఎంతమంది వస్తున్నారు చెప్పు, వాళ్ళ కోసం రూమ్ బుక్ చేయాలి కదా. అది సరే కానీ అమ్మ ఇక్కడ యూఎస్ నుంచి వస్తున్నారు కదా మరి. ఏహే యూఎస్ ఫ్రెండ్స్ ఏంటి, వాళ్ళకి డాలర్స్ పిచ్చి, వాళ్ళు రారు, నువ్వు లైట్ తీసుకో. అమ్మా మీరెప్పుడు వచ్చారు ఇక్కడికి? వేస్ట్ ఫెలోసా? లేదు సార్, లేదు. మాకు డాలర్స్ పిచ్చా? వస్తున్నాను సార్, నా పెళ్లికి 2 రోజుల ముందు వెళ్ళండి. నేను నీ పెళ్లికి పెళ్లి చూపుల నుంచి ఉందామని అందరం సర్ప్రైజ్ చేయడానికి వస్తే కూర్చోండి. మరిది 1.5. సుధీరన్నయ్య, ఇవి అక్కడ ఇచ్చేవా? ఏం చేస్తున్నావు? ఇది కూడా సార్ పెళ్లి కూతురు ఫోటో చూడండి. ఏం చేస్తున్నావురా? మ్యాటర్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు అంటున్నావు కదా, ఇప్పుడు అలా స్టార్ట్ చేస్తారు, అందుకో చాలు. ఇందులో మా హర్షకి ఏ అమ్మాయి రాసి పెట్టిందో. హర్షకి రాసి పెట్టుకున్నాను భలే ఉన్నానండి. మా సీఈఓ కూతురు లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉందావా అని అడిగిందండి. ఏదో అన్నావు, ఏమన్నాడ్రా వీడు? ఏమన్నావురా? ఈ అమ్మాయి ఎందుకు నచ్చిందని మీ ఫ్రెండ్స్ అడిగితే ఫ్రెండ్స్ కి రీజన్ చెప్పగలుగుతానేమో కానీ ఈ అమ్మాయితో లివ్ ఇన్ ఎందుకున్నావని ఫ్యామిలీ అడిగితే నేను కారణం చెప్పలేను అన్నాడు. దట్ ఈస్ హర్ష. హర్షకి ఏ అమ్మాయి రాసి పెట్టుందో అని కాదు, ఏ అమ్మాయికి హర్ష రాసి పెట్టున్నాడో దట్ ఈస్ ద పాయింట్. దట్ ఈస్ హర్ష. వాడికి అన్నీ తెలుసండి, మా హర్ష ఏ తప్పు చేయదు.
అందరం చూడాలని ఎక్సైటెడ్ గా ఉన్నామండి. అందరికి ఎక్సైటింగ్ గా ఉంది. నెక్స్ట్ ఏంట్రా ప్రోగ్రామ్? పెళ్లి చూపులు. పెళ్లి చూపుల ఎక్స్పీరియన్స్ మీకే బాగుంది కదా, సో చేసుకోబోయే అమ్మాయిలో ఏ క్వాలిటీస్ ఉండాలో మీకే బాగా తెలుస్తుంది. ముందు మీరే అడగండి. వద్దులే అండి, నా క్వశ్చన్స్ బాగా ఇబ్బందిగా ఉంటాయి. మీరేమో చూడ్డానికి బాగా ఇన్నోసెంట్గా ఉన్నారు. అదేంటండి అలా అన్నారు? నేను ఎంత టఫ్ క్వశ్చన్కైనా ఆన్సర్ చెప్తానని నా సర్కిల్లో నాకు మంచి పేరుంది తెలుసా. మ్యాటర్ క్వశ్చన్స్ కాదు, నాకు కావాల్సిన ఆన్సర్ మీ దగ్గర నుంచి వస్తుందా అని. వస్తుంది. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో మీరు ఎలా చెప్పగలరు? అది కరెక్టే అనుకోండి. మరి అడగండి. నీకు ఎందుకులే అండి, వద్దు. ఏంటండి ఏదో డా అనేదో అన్నారు? డేరా డూన్ ఎప్పుడైనా వెళ్ళారా? ఆపండి. ఆ డా క్వశ్చన్ ఏదో అడగకపోతే ఆండాలమ్మ మీద ఒట్టే. నీకు డర్టీ మైండ్ ఉందా? ఏం అడిగారండి? సరే, నీకు అర్థమయ్యేలా అడుగుతాను. నీకు సన్ రైజ్ ఇష్టమా, సన్సెట్ ఇష్టమా? సాగదీకు. రైజా సెట్టా? రైజే. ఎందుకు? పూజలు, దద్దోజనం, పులిహర, అందుకేగా. అవును. పూజలు అన్నప్పుడే అనుకున్నా సెట్ అవ్వదని. మరి మీకేమిష్టం? నాకు మాత్రం సన్సెటే ఇష్టం. ఎందుకో? ఎందుకంటే దాని తర్వాతేగా రాత్రి వస్తుంది. ఈ పిల్ల కూడా సెట్ అవ్వదురా. కూర్చోనన్నా. రే, అమ్మాయి చక్కగా ఉంది. ఫ్యామిలీ కూడా చాలా పద్ధతిగా కనిపిస్తోంది. నువ్వు ఈ సంబంధం ఖాయం చేస్తే మీ జంట చాలా బాగుంటుందిరా. ఏమంటావ్? రే హర్ష, అక్కడ గొడవ జరుగుతుంది చూడు. మీ సంబంధం నచ్చితే నచ్చిందంటాం, లేదా లేదంటాం. దానికే రిజెక్ట్ అయిపోతే ఎలాగండి? ఇదేనా మన సైడ్ మర్యాద? నేను అదే చెప్తున్నా, ఇలాంటి వ్యవహారాలు ఇక్కడ నడవవు. సన్ రైజ్ మాత్రమే, సన్సెట్లు ఉండవు ఇక్కడ. అంటే ఏంటి? మా ఊళ్ళో మేము ఇన్నాడు సన్సెట్ లేకుండా బతికేస్తున్నావా? ఎవరు సన్సెట్ లేకపోవడం ఏంటండి? గడప యువతలు ఉన్నాను కాబట్టి మాటలతో చెప్తున్నాను. అవతలు వచ్చానంటే ఏం చేస్తాను నాకే తెలియదు. సార్ మీరు గడప దాటి బడికి రండి సార్, మాట్లాడుకుంటాం. సార్ సార్ ప్లీజ్ ఒకసారి గడప దాటి బడికి రండి సార్. గడప దాటి బడికి రానవరా? అనవసరంగా నా బీపీ రేస్ చేయకండి చెప్తున్నాను. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ, వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఐ మీన్ సార్, డు వి నీడ్ దిస్ వైలెన్స్? కెన్ యూ నాట్ బి అ జెంటిల్మెన్? ఐ మీన్ ఏంటి అలా చూసేస్తున్నాడు? నీకు మీ సంబంధానికి దండమే బాబు. ఒరే, నీకు నచ్చిన ఈ సంబంధం మాత్రం మనకు వద్దురా. అంతేలే, పదండి. వెళ్దాం, పదండి. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి కదా మనం. ఏం చేస్తారు? ఏమండి, తెలుసుకోవడానికి ఉన్నాను కదండి, నేను తెలుసుకొని వస్తాను. ముందు మీరు బయలుదేరండి. ఆయన చూసుకుంటారు. గురుగారు, పదండి పదండి. గురువు గారు, ఒక్క నిమిషం ఆగండి సార్. అంత హ్యాపీగా పాజిటివ్ గా జరుగుతుంటే ఎలా చేశారంటండి? అసలు ఏం జరిగిందో చెప్తే నేను మేనేజ్ చేసాను కదా. ఖాయం చేసుకోండి సంబంధం. ఏమడిగాడు తెలుసరా? ఆ రోజు నాకు అన్నీ తెలుసు అన్నావు, ఫుల్ క్లారిటీ అన్నావు. ఇదేనా మ్యాటర్? మీ ఫ్యామిలీ తెలిస్తే ఏమవుతుందో తెలుసా? లైఫ్లో మొదటి పిల్ల అన్నావు, కెరీర్ అన్నావు, నీకు పర్లేదా? ఇప్పటికి 5 కిలోమీటర్లు నడిచావు. ఒక్కడుగు నేను వదిలేస్తే మొత్తం చేసేవాడిని. ఎలా రానవడో మావయ్య. ఈ పంతులు గారేమో తెలుసుకురామంటే మొత్తం ఫింగర్ చూపులు చూస్తున్నాడు వచ్చి. సార్, ఆ అమ్మాయితో మన సంబంధం ఖాయం కావాలని చెప్పి రాత్రి నుంచి ఉపవాసం ఉన్నాడు సార్. పైగా బీపీ క్యాండిడేట్ 2. నో, ఇట్స్ నాట్ బీపీ, ఇట్స్ సంథింగ్ ఎల్స్. సంథింగ్ ఎల్స్. నిజమే, కరెక్టే. ఇప్పుడు ఈ టైంలో అనవసరంగా గొడవలు ఎందుకు? ముందు అసలు జరగాల్సింది చూద్దాం. కరెక్టేనా? ఈరోజు రామేశ్వరరావు గారి ఇంట్లో పెళ్లి చూపులు ఉన్నాయి. పైగా అమ్మాయిని యూఎస్ నుంచి పిలిపించారు. ఇప్పటికే వాళ్ళు 3 times ఫోన్ చేశారు నాన్న. వాళ్ళు మన కోసమే వెయిట్ చేస్తున్నారు నాన్న. బయలుదేరదామా? అమ్మయ్యా, ఆగాడు. ఏదో చెప్తాడు. ఇంకా పెళ్లి చూపులే వద్దు, అన్ని ఆపేద్దాం. ఇప్పటికి జరిగింది చాలు. కానీ వాళ్ళు మన కోసం వెయిటింగ్ అన్నా. చెప్పానా చాలని? అదే ముహూర్తానికి వాడికి నచ్చిన అమ్మాయితో పెళ్లి. అదేంట్రా? నచ్చిన అమ్మాయితో వాడు రావటంతోనే ఒక అమ్మాయి నచ్చిందన్న. నీ క్లారిటీ నాకు చాలా నచ్చింది. నానా, అమ్మాయి సూపర్. అది అక్కడితో ఆపేయకుండా ఈ సంబంధం అని, ఆ సంబంధం అని మనం ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. అది కాదు నానా. సారీరా, నువ్వే కరెక్ట్. నీకన్నీ తెలుసు నానా. మరి ఆలోచిస్తావేంట్రా? మనందరికీ నచ్చిన సంబంధమే కదా. కరెక్ట్.
నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసి 22వ తారీఖుకి పెళ్ళి, రేపే నిశ్చితార్థం. ఆ? సరే నాన్న, మీ ఇష్టం. రేపే నిశ్చితార్థం ఏంటి? ఓకేనా? ఆల్ ది బెస్ట్ బాబు. అదేంటి ఆ రిమోట్ పిల్లతో పెళ్లి ఫిక్స్ చేసేసారా? ఏ ఆ పిల్లకేం తక్కువ? నువ్వు ఊరుకో. నువ్వేం చేసావు? మా వాళ్ళకి నాకు పెళ్ళవ్వాలి, నాకు ఆ పెళ్లి విభాతం అవ్వాలి. కానీ దానికి విభాని పడగొట్టాలి కదా బ్రదర్. నాకంత టైం లేదు బ్రదర్. మరేం చేసావు? ఉంటే కనపడేమో. నువ్వేంటి ఇక్కడ? మీతో 2 minutes మాట్లాడాలి అంకుల్. నాతోనా? ఏంటది? మీకోసం. ఏమే గ్లాస్ పట్టా. ఇప్పుడే తెస్తా. అమ్మయ్యా, మీరు ఎలా రియాక్ట్ అవుతారని కంగారు పడ్డాను. ఆంటీ, ఒకటే గ్లాస్. నాకు అలవాట్లేదు. నేను చెప్పింది కూడా ఒకటే గ్లాస్. చెప్పు. ఒక ఫోటోనే సరిగ్గా చూసుకోలేనోడివి నీకు అమ్మాయిని ఎవరిస్తారని అన్నారు కదా అంకుల్. అది గట్టిగా తగిలింది, అందుకే కష్టపడి సంపాదించాను. ఈ ఫోటో మీరు తీసుకుని మీ అమ్మాయిని నాకు ఇచ్చేస్తే పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటాను అంకుల్. అర్థం కాలేదా? ఫోటో చూసి ఎలా డిసైడ్ అయ్యావు? టు బి ఆనెస్ట్ అంకుల్, మీ టార్చర్ తట్టుకోలేక ఫోటో కోసం మీ అమ్మాయిని కలిసాను. బాగా నచ్చేసింది. ఆ ఫోటో నా కూతురు ఇచ్చిందా? లేదు అంకుల్. మరి ఎవరిచ్చారు? తర్వాత ఆంటీని కలిసాను. ఏ ఆంటీ? ఆంటీని. ఆంటీ మీరా తెలియక చేయబడు. మా ఆయన వస్తే పక్కింటికి వెళ్ళాలని చెప్పక నీకు దండం పెడతారు. పెళ్ళామే పారిపోతుంటే అల్లుడోదని లోపలికి వెళ్ళాడు. ఏమైతే ఏంటో అమ్మో బండి అయిపోయిందా? ఈ విషయం నా కూతురుకు తెలుసా? లేదు అంకుల్. మీ ఇంట్లో? తెలీదు అంకుల్. వాళ్ళందరూ మంచోళ్ళు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. మీరే ఎదవని. కాదు కాదు, మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే ఫస్ట్ మీ దగ్గరికి వచ్చాను కదా అంకుల్. నాకు మా అమ్మాయికి నచ్చాలా వద్దా? నచ్చకపోవడానికి నాలో ఫ్లాస్ ఏమున్నాయి అంకుల్? మీరు ఎయిర్పోర్ట్ ది మరీ మనసులో పెట్టుకున్నట్టున్నా. నా క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే భీమవరం నుంచి న్యూయార్క్ వరకు అడగండి. హర్షాస్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని చెప్తారు. మీరు ఊ అనండి, గంటలో నా ఫ్యామిలీని తెచ్చేస్తాను. థ్యాంక్స్ అంకుల్. అయ్యో బాబు, ఎక్కడికి? నీకు ఊలో తేడా తెలీదా? కూర్చో. నాకు అంత టైం లేదు అంకుల్. నాకు అంత టైం అక్కర్లేదు. రేపు ఉదయం చెప్తా. వెళ్ళు. 10 o'clock చెప్పేస్తారా? 9 o'clock? మీరు 8కే చెప్పేస్తారు, నాకు తెలుసు. మీ సైలెన్స్లోనే నాకు నమ్మకం వచ్చింది. థ్యాంక్ యూ అంకుల్. ఎంజాయ్ యువర్ డ్రింక్.